అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. గుజరాత్ రాష్ట్రానికి పోయిండు ఏపీ సీఎం చంద్రాలు సారు. గాంధీనగర్కు పోయిండు మల్లు బట్టి విక్రమార్కుల వారు. కేసీఆర్ సారు పెట్టుకోవాలనుకున్నాడట ఆయన విగ్రహము, అందుకే సచివాలయంలో పెట్టలేదట తెలంగాణ తల్లి విగ్రహం. ప్రపంచ రికార్డులకు ఎక్కిండు డిప్యూటీ సీఎం పవనాలు. ఆయన పనితనం చూసి తారీఫు చేస్తుండ్రట ఏపీ జనాలు. రైతులను ఆదుకుంటలేదని మలి సర్కారు మీద నిందలు. కాంగ్రెస్ సర్కారు వరికి బోనస్ ఇస్తదట 500. కొత్త కూపన్ కార్డులు ఇయ్యబోతుందట తెలంగాణ సర్కారు. దరఖాస్తులు పెట్టుకునేందుకు ఉండాలన్నట తయారు. తెలంగాణ సచివాలయం ముంగట కాంగ్రెస్ పార్టీ లీడరు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సారు విగ్రహం పెట్టిర్రు. అప్పట్లోనే సీఎం సారు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ సారును, సోనియా గాంధీ మేడంను పెద్ద చుట్టాలోనే రప్పించి వాళ్ళతోనే విగ్రహం కొలాయిస్తామని చెప్పిండు. వాళ్ళు ఓపెనింగ్ చేయకుండా ఎవరు చేసిర్రు అంటారా చెప్తాపండి. అగో మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంత్రులందరితో కలిసి ఇట్లా రాజీవ్ గాంధీ సారు విగ్రహం ఓపెనింగ్ చేసిండు. ఆడున్న బట్టను ఇట్లా అనగానే రాజీవ్ గాంధీ సారు బొమ్మ మీద ఉన్న తెల్ల బట్ట పోయింది. అబ్బా చూస్తుంటే మని ఉన్నట్టే ఉన్నది బొమ్మ. మలి సర్కారు రాజీవ్ గాంధీ సారు బొమ్మను మంచిగానే చేపించింది. మరి రాహుల్ గాంధీ సారు, సోనియా గాంధీ మేడం ఎందుకు రాలేదు అంటే ఏమో ఇప్పటికే కారు పార్టీ లీడరు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలే గాని రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకని కయ్యం పెడుతురు కదా. లొల్లి ముచ్చట దేశ రాజధాని ఢిల్లీకి చేరినట్టున్నది. తెలంగాణకు పోతే మన పతాల తెల్లు అయ్యతట్టే ఉన్నది కాబట్టి ఎవరు చేస్తే ఏంది తీ అన్నట్టు తల్లి కొడుకులు ఊకున్నారేమో. అయినా ఆంధ్రుల విగ్రహాలు కూడా తెలంగాణలో ఉండొద్దని అప్పట్లో లడాయి లగాంచి నడుస్తున్నప్పుడు ఉద్యమకారులు హుస్సేన్ సాగర్ కాడున్న విగ్రహాలను తీసేసే పని పెట్టుకుర్రు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ కోసం పానాలు అర్పించిన అమరవీరుల విగ్రహాలు ఉండాలే గాని పరాయి రాష్ట్రం మనిషి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడేంది. మళ్ళా మునుపటి రోజులను ముఖ్యమంత్రి సారు ముంగడికి తెస్తుండా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇద్దరు కూడా కలిసి పక్క రాష్ట్రం గుజరాత్లో గాంధీనగర్కు పోయిర్రట. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ నుంచి ఇప్పుడు పని కట్టుకొని సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు ఎందుకు పోయినరో ఏం కథనో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో ఏపీ సీఎం చంద్రాల సారు చేతుల చేయేసి ఒకటే తీరుగా ఊపుతున్నది ఎవరు మన ప్రధాని నరేంద్ర మోడీ సారు లెక్కనే ఉన్నట్టున్నది అనిపిస్తున్నది కదా. అనిపించుడేంది, ఆయన నిజంగానే ప్రధాని నరేంద్రుల వారు. మరి సారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాడని తెలిసి వరద బాధితులకు సాయం చేయాలని అడిగేందుకు గిట్లా ఏపీ సీఎం, తెలంగాణ డిప్యూటీ సీఎం సార్లు పోయినరా ఎట్లా అంటారా? కాదు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గాంధీనగర్ లా రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ గ్లోబల్ ఇండస్ట్రియల్ మీటు అనే పేరంటం పెట్టిరట. దానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు పోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రాల సారు పోయి హాజరుపడ్డాడు. ఇట్లా ఏపీ ముఖ్యమంత్రిని చూసిన ప్రధాని సారు కూడా పక్కున నవ్వుకుంటా చేతుల చెయ్యేసి పరవశించిపోయిండు. అంత మంచిదేనా? విజయవాడలో వరదలు తగ్గినాయా? సెంట్రల్ సర్కారు బలగాలు సమయానికి పనిచేసినాయా? ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా అన్నట్టు మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. ఇప్పటికైతే తిప్పలేం లేదు సారు, నడిచే కాడికి నడుస్తున్నాయి. ఇంకా ఆడాడ జర తిప్పలైతున్నట్టే ఉన్నాయన్నట్టు చంద్రాల సారు కూడా మోడీ సారు చెవుల వేసినట్టున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన చంద్రబాబు సారు చేతుల చేయేసి ఆనందంగా మాట్లాడిన మోడీ సారు మరి తెలంగాణ నుంచి ఆ పేరంటానికి సుట్టం సూపుగా పోయినందుకు మల్లుబట్టి విక్రమార్క సారుతోని మాట వరుస కన్నా మర్యాదగా పలకరించిండా అంటే ఏమో గుజరాత్ దాకా పోయిన మనిషిని గుండెపూర్వకంగా మోడీ సారు పలకరియకుండా ఉంటాడా, మా పలకరించి ఉంటాడు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 ఏళ్ళు కారు పార్టీ ఏలుబడిలా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా గుడ్డిగుర్రాల పనులు దోమ పోయిర్రా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా. ఇప్పుడేమో కారు పార్టీ వాళ్ళు కానూన్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ సారు అంటుండు. ఇన్నొద్దులు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదో మాకు మాయేరికే అంటున్నాడు. ఎందుకు పెట్టలేదో అరుచుకుందాం పరి. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఇన్నరా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కదా అని చెప్పుకుంటుంటాడు కదా.
అందుకోసమే తెలంగాణలో నా విగ్రహం ఉండాలని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా కేసీఆర్ సార్ బొమ్మనే పెట్టుకునేదందుకు 10 ఏళ్ళు సచివాలయంలో స్థలం అట్లనే ఖాళీగా ఉంచుకున్నాడట. అన్నేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండాని కాంగ్రెస్ పార్టీ అనలేదు. కానీ ఇప్పుడు మీరు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెడతామంటే వద్దు వద్దు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ముందు చూపు లేని మాజీ ముఖ్యమంత్రి ఉల్టా పల్టా నిర్ణయాలతోనే కారు పార్టీ తెలంగాణలో తెల్లు అనుకొచ్చిండట. అయ్యా సీఎం సారు, అటు మాజీ సీఎం కేసీఆర్ సారు ఏమంతా సుధపూస కాదు, అట్లనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సారు ఏమన్నా సుధపూసనా అంటే అది కాదు. ఇద్దరు కూడా లీడర్లే కదా, లీడర్లు అంటే లీడర్లే. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పానాలిడిచిన అమరవీరుల విగ్రహాలను పెట్టుండ్రి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండ్రి. త్యాగదనుల కుటుంబాలతోని వాళ్ళ విగ్రహాలు ఓపెనింగ్ చేయిస్తేనన్నా రాష్ట్రం కోసం అమరులైన వాళ్ళ ఆత్మలకు శాంతి దొరుకుతుండొచ్చు. గాయగురం చేయకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఇంత డ్రామా నడిపించుడు అవసరమా సారు? ఇట్లా మాజీ ప్రధాని విగ్రహం పెట్టుకునేదందుకే నా సారు తెలంగాణ తెచ్చుకున్నది. ఇదే నా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ఏపీలో పంచాయతీరాజ్ శాఖను పరుగులు పెట్టించే పని ముంగటేసుకున్నాడట. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల కోలే ఎవ్వరు చేయని పనిని ఏపీ చిన్న ముఖ్యమంత్రి చిట్ట చేసుకుంటా పోతున్నాడట. అంత రువ్వడి మీద పనులు చేస్తున్నట్టు ఎట్లా అనిపించే అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పండ్రి. ఆంధ్రప్రదేశ్లో పంకపాటి పోయి కూటమి సర్కారు కొలాయించిన కాడ నుంచి పంచాయతీరాజ్ శాఖ పరుగులు పెట్టుడు సురువు చేసినట్టే ఉన్నదట. ఎందుకంటే గడియ రికాము లేకుండా ఏపీలో ఏ పల్లెలో ఏమేం తక్లీఫులు ఉన్నాయి, ఏ గ్రామాల్లో గోసలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు అందని పల్లెలు ఎన్ని, కరెంటు కూడా చక్కగా ఉండని తండాలు గూడాలు ఎన్ని అని అన్ని వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాడట. మొన్న ఆంధ్రలో అన్ని గ్రామాల్లో ఒక్కనాడే గ్రామ సభలు పెట్టించిన పవనాల సారు పరితానం చూసి వరల్డ్ రికార్డ్స్ యూనియన్లు వచ్చి చూసి వారెవ్వా పవనాల సార్ అంటే పవనాల సారే పోన్రి, ఒక్కనాడే ఆంధ్రలో ఏం తక్కువ 13,326 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిండంటే మామూలు ముచ్చట కాదు అనుకొని ఇట్లా ప్రపంచ రికార్డుల పేరు ఎక్కిచ్చి తీసుకుపోయి పవనాల సారు చేతిలో పెట్టిరు. ఈ ముచ్చట ఏపీ సీఎం చంద్రాల సారుకు తెలిస్తే ఎగిరి గంతులేస్తాడు కావచ్చు. పవనాల సారు పనితనం తెలిసే నేను పంచాయతీరాజ్ శాఖను ఆయనకు అప్పచెప్పినా అంటాడు కావచ్చు. అయ్యా పవర్ స్టార్ గారు, ఇట్లా రికార్డులు కొట్టుడే కాదు, మీరన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్లెల ఆలతు మార్చేసి ఇంకెన్నో రికార్డులు తిరగరాయాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటారు. మరి ఎప్పటి వరకు ఏపీల గ్రామాల నసీబా మారుస్తాడో, ఆంధ్రప్రదేశ్ను ఎక్కదీపములే ఎలిగిస్తాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కార్ రైతులకు నోటి నిండా చక్కెర పోసి అంత తీపి ముచ్చట చెప్పింది. అగో అంత తీపి ముచ్చట ఏందే బాలన్న? రుణమాఫీకి ఇట్లా 2 లక్షల మీదికి ఉన్నోళ్లకు కూడా చేస్తున్నదా? లేకుంటే రైతు భరోసాకు బారసాల చేసి ఆపైకం కూడా అన్నదాతల ఖాతాలో వేస్తామని చెప్పిందా? ఇంతకు ఆ తీయటి ముచ్చట ఏడిదే అంటారా? ఈనుండ్రి నీళ్ళ మంత్రి గారు ఇక చెప్పుర్రి. ఈ ఖరీఫ్ పంట నుంచి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అక్టోబర్ లో మొదలు పెడతాం కదా, 500 రూపాయలు క్వింటాల్కి అదనంగా రైతులకు ఇవ్వబోతున్నాము. ఇన్నరా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? అక్టోబర్ నెలల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామా అన్నాడు. షై సర్కార్ ఇన్నొద్దుల సంధి సప్పుడు చేస్తలేదు. బోనస్ ఇస్తామన్న ముచ్చట మొత్తం బోగస్ అయిపోయాయి. పంట నష్టం పాయమాలు గట్టి ఏమంటే అట్లా లాపర్వ చేయబట్టిరి. రైతు రుణమాఫీ పురాగ చేయక ఇట్లా బాధలు పెట్టబట్టిరి. రైతు భరోసా ఇస్తాము అని అదో ఆశ పెట్టుడని రంది పడుతున్న రైతులకు మంచి ముచ్చటనే చెప్పిండు కదా. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్చినాక రామలింగం అన్నట్టు అధికారంలోకి వచ్చేదాకానేమో 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అందరినీ అన్ని తీర్లా ఆదుకుంటామని మైకులు బట్టి మస్తు మాట్లాడుతుంది. మీరు ఏలుబడిలకు వచ్చి 10 నెలలు గడిచిపోవట్టే ఇప్పటి వరకు కూడా ఏది చక్కగా అమలు అయ్యింది లేదు. గత ప్రభుత్వంలోనే గలీజు ఉందనుకుంటే మీ ఏలుబడిలో కూడా ఏం చక్కదనం లేదు. మార్పు అంటే ఏలుబడిలకు వచ్చి ప్రజలకు మంచిగా బుద్ధి చెప్పిర్రు. ఇప్పటిదాకా కూడా 6 గ్యారెంటీలు అమలు కాకపాయే. ఇప్పుడైతే ఇట్లా చెప్పిండ్రు. ఇది చేసే వర్గాల ఎన్ని దినాలు పడుతుందో డేట్తో సహా చెప్తే ప్రజలకు కూడా ఓ క్లారిటీ ఉంటది కదా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ పెబ్బ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కుటుంబంలో ఎవరినో ఒకరిను ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేస్తాడట. అగో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్పుకునే కేసీఆర్ సారునే తెలంగాణ ప్రజలు దేకలేదు. అసోటిది దేశ రాజధాని ఢిల్లీ పబ్లిక్ కేసీఆర్ ఫ్యామిలీని దేకుతారా అంటే ఇక ఏమో ఈ ముచ్చటినాక మీరే చెప్పాలి. కుట్లరాయి తీయనోడు పోయి ఎట్లరాయి తీస్తా అన్నట్టు తెలంగాణలోనే చక్కగా ఎలగబెట్టిన కేసీఆర్ సారు ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేస్తాడని మీకు ఎట్లా అనిపించింది బండి సంజయ్ గారు? ఇక్కడ ఖాళీ ఉన్నారు కదా, ఆయన పట్టుకుపోయి చేస్తా సీఎం. ఖాళీ కుటుంబం ఉంది కదా, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత ఉన్నది, హరీష్ రావు ఉన్నారు, 4 ఓన్ వచ్చి సీఎం చేస్తే అయిపోయా.
ఇన్నరా కమలం పువ్వు పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటున్నాడు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కుటుంబం మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఖాళీగా ఉన్నది కాబట్టి అందరినీ తీసుకుపోయి ఎవరినో ఒకరినో వాళ్ళోళ్ళనే సీఎం సీట్లో కూసోబెడతాడని అనుకొచ్చిండు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు పోయి బెయిల్ మీద బయటకు వచ్చా కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడని కూడా అన్నాడు. మీ కమలం పువ్వు పార్టీ ఇప్పుడు ఏం చేయబోతున్నది సారు అని విలేకరి అడిగేసరికి బండి సంజయ్ సారు ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా బండి గారు, ఇప్పటికే కమలం పువ్వు పార్టీ కారు పార్టీలు రెండు సాటుసాటుగా సోపది చేస్తాయని కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నారు. మీరు మళ్ళా పోయి కారు పార్టీ పెబ్బ కుటుంబాన్ని ఫోకస్ చేస్తున్నారు. ఖుద్దు కేసీఆర్ సారే వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళను దేశ రాజధాని ఢిల్లీలో సీఎం సీట్లో కూసోబెడతాడని అనబడితిరి. అసలు ఏం మాట్లాడుతుర్రో మీకన్నా తెలుస్తుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు పబ్లిక్కు మళ్ళీ మంచి ముచ్చట చెప్పింది. కొత్త కూపన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన వాళ్ళు ఆధార్ కార్డులతో సహా అన్ని దరఖాస్తు కాయిదాలు తయారు పెట్టుకోర్రి. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారట. మరి ఎప్పుడు ఇస్తారు, ఏం కథ, ఎప్పటి నుంచి సురువు చేస్తారు అంటారా చూద్దాం పారి. మలి సర్కార్ అధికారంలోకి రాగానే అరువులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నికల ముంగడ చెప్పిండ్రు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు గెలిచిన వెంటనే అన్ని హామీలు అమలు చేస్తామంటిరి. 10 నెలలు దాటుతున్న తెలంగాణలో పాపేయ దూతి ఏడున్నది అంటే పరిచిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది. బుద్ధి పుట్టినప్పుడల్లా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పుడే ఉన్నది గాని ఇచ్చింది లేదు, కొత్త కూపన్ కార్డులు వచ్చింది లేదు. మళ్ళా ఇప్పుడు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోర్రి, కొత్త కూపన్ కార్డులు వస్తాయని కూపన్ శాఖ ఆఫీసర్లు కొత్త ముచ్చట ముంగటేసిరట. మరి ఇప్పుడన్నా అన్నమాట ప్రకారం ఇస్తారా, లేకుంటే ఈ తేప కూడా మళ్ళా నెల్లా అనుకుంటా జరుపుకుంటా పోతారా? అంటే ఏమో మరి చేయి సర్కారోళ్ళు చెప్పే మాటలు ఏవి చక్కగా అర్థం కావు. ఎప్పుడు ఏమంటారో ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. కనీసం వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకన్నా అర్థమైతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి సీతక్క ఇలాకాల మహిళలకే రక్షణ లేకుండా పోతున్నదట. ఆడోళ్లను ఖరాబు చేసి అవులగాళ్ళు ములుగు జిల్లాల మోపయిర్రట. మహిళా మంత్రి జిల్లాలనే మహిళలకు రక్షణ లేదంటే ఇంకా తతిమ జిల్లాల ముచ్చటేంది? ఇంకో అసలు ముచ్చటేందంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు వేయలేదట. శనివారం నాడు పాడు చేసిండని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు పట్టించుకోరా అని ఇట్లా మహిళలు ధర్నాకు దిగిండ్రు. చూసిండ్రా, అంతగానం మంది మహిళలు నిరసనకు దిగిర్రు. ఆడోళ్లను పాడు చేస్తుండ్రు అంటే మీ పోలీసులకు అంత లాపర్వతనమా? మీ రక్షక భటుల ఇళ్లలో ఉండే ఆడోళ్ళకి మా మహిళలకు జరిగినట్టు అన్యాయం జరిగితే ఇట్లనే లాపర్వ చేస్తారా? మీ ఇంటోళ్ళే ఆడోళ్ళు గాని మా ఆడోళ్ళు గారా అని ఆడికొచ్చిన పోలీసులను మంచిగానే మందలిచ్చిర్రు. అసలు ముచ్చట ఏంది? ఆ ఖరాబు చేసినోడు ఎవడు అంటే ములుగు జిల్లా వెంకటాపురం మండలం పెరకపల్లెల శివకుమార్ అనేటోడు ఉన్నాడట. భర్త లేని ఓ కామెను ఎన్ని దినాల సంది బనాయిస్తున్నాడో గాని కట్టుకున్న పెనిమిటి ఎట్లాగో లేడు. నన్నెవలు అడుగుతారు అనుకున్నాడో ఏమో గాని ఆయనతో వితంతు మహిళ చెయ్యి పట్టిండట. ఆ శరం తప్పినోడు చెరిచిండట. ఖరాబు చేసినాడే పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు అయితే కేసు రాయలేదట. అందుకే ఇట్లా ఆడోళ్ళందరూ ధర్నాకు దిగిర్రు. మరి ఎవల బిర్రు చూసుకుని ఆ శివకుమార్ గాని మీద పోలీసులు కేసు పెట్టలేదో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. యనుమల రేవంతాల సారు పాడి కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి పోయి ఆయన కాళ్ళ మీద పడి బతిలాడిండట. కౌశిక్ రెడ్డి సారు కాళ్ళు పట్టుకోవాల్సినంత కర్మ రేవంత్ రెడ్డి సార్కు ఏం పట్టింది? ఇంతకు ఈ ముచ్చట ఎవలన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారే అంటున్నాడు. నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు. నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పిన ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు విన్నారా? అప్పట్లో కాళ్ళు పట్టుకుంటే మరి పాడి కౌశిక్ రెడ్డి సారు ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో చెప్పలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాళ్ళు పట్టుకుంటే కడుపులో తలకాయ పెడితే కరిగిపోయి టీపీసీసీ పెబ్బను చేసిండా. ఎప్పుడో జరిగింది, మళ్ళా ఇప్పుడు ఇట్లా ఎత్తేసుడు ఏంది? రేవంతాల్ గారు కాళ్ళు పట్టుకోనిది మీకు, మీ ఇంటోళ్లకు, మీ ఇంటి గోడలకు రేవంతాల్ గారికి మాత్రమే తెలుసు. అయ్యా సీఎం సారు, మీరు ముఖ్యమంత్రి కాకమునుపు కాంగ్రెస్ పెబ్బను చేయమని కాళ్ళు మొక్కి మరి నిజంగానే కౌశిక్ రెడ్డిని కాకా పట్టినరో లేదో మీరే చెప్తేనే తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. అది సరేగాని కౌశిక్ రెడ్డి గారు, రేవంతాలను అట్లా అంటున్నారు కదా, మీరైతే బహిరంగంగా హుజూరాబాదు ప్రజలను బ్లాక్మెయిల్ చేయలేదా? ఎట్లనంటే మీరు ఓట్లు చేసి గెలిపిస్తే నేను విజయయాత్రకు వస్తా, ఒకవేళ మీరు ఓడగొడితే నేను, నా బిడ్డే, పెన్లాం అందరము బలిమీటికి జీవి తీసుకొని చచ్చిపోతాము, మీరే మా శవయాత్రకు రాండ్రని నాటకాలు ఆడలేదా? మీకు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో అన్న మాటలు యాదికున్నాయా? ముందుగాల హుజూరాబాదును ఉద్ధరించవలసింది పోయి గడికి ఉద్దర పంచాదులు ముంగట వేసుకునుడు ఏందో. మీరు పెట్టుకునే ఈ కయ్యాలతోని మీకు ఓట్లేసిన ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ నిరుద్యోగ కళాకారులు కూడా వరద బాధితుల కోసం రోడ్ల మీదకి వచ్చిర్రు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, మీకు తోచినంత సాయం చెయ్యిరి అని జోలె పట్టుకొని గల్లీ గల్లీలా తిరుగుతుండ్రు. కళాకారులు అంటే పాటలు వావుడే కాదు, ఆపత్తి సంపదలా మేమున్నామని ఆదుకునేందుకు కూడా ముంగడికి వస్తున్నారంటే వాళ్ళని తారీఫు చేయవలసిందే. కొంచెం శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పు. ఖమ్మం జిల్లా వరద బాధితుల గురించి సహాయం కొరకు షాపు కానీ చిన్న షాపు కానీ 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ విరాళాలు సేకరించడం జరుగుతుంది. నిల్వనీడ లేకుండా కట్టుబట్టలతోనే మిగిలి మున్నేరు వాగుల సర్వం మునిగిన ఖమ్మం బాధితుల కోసము కళాకారులు కదిలొచ్చి సాయం అడుగుతుండ్రని ఎవలకు దోచిన పూర్తి వాళ్ళు సాయం అందిస్తున్నారు. పిన్నింటి దాసన్న నువ్వు కూడా చెప్పే. మన సిద్దిపేట జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున మరి రోజు ఈ యొక్క విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది. 2-3 దినాలైనా సరే సిద్దిపేట అంతా తిరుగుతారట. ఎంత పైకం జమ అయితే అంత ముల్లె జమ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి ముట్ట చెప్తారట. ఒక సిద్దిపేట జిల్లా అనే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నిరుద్యోగ కళాకారులు ఇట్లనే చందాలు అడుగుతారట. మంచి పని చేస్తుర్రే. పాటలతోనే జనంలో చైతన్యం తెచ్చుడే కాదు, ప్రజలు కూడా ఆపదలో ఉంటే ఆదుకోవాలనే గుణం కూడా ఉన్నందుకు మీకు చాలా పుణ్యం దక్కుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్తోని కాంగ్రెస్ పార్టీ లీడరు రామిరెడ్డి దామోదర్ రెడ్డి సారు 35 ఏండ్ల సంధి సోపతి చేస్తుండట. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలట. అటెర్గా సిక్కి పబ్లిక్ను మంచిగా చూసుకునేందుకు మాట అనుకునేటోళ్ళు కూడా కాదట. అట్లని ఎవరన్నారే బాలన్న అంటారా ఈ నుండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరం కలిసి తీసుకున్నప్పుడే మన ప్రాంతం బాగుపడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ లీడర్ దామోదర్ రెడ్డి సార్ ఏమంటున్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నాది ఆ పార్టీ నీది ఈ పార్టీ అని అనుకోవాలే గాని అటెనక సిక్కి అందరు కలిసి ఎవరైనా సరే వాళ్ళ ఊర్లకు, వాళ్ళ పట్టణాలకు, వాళ్ళ పల్లెలకు, వాళ్ళ నియోజకవర్గాల కోసము కలిసికట్టుగా పనిచేస్తే అందరికీ మంచి జరుగుతుందని అనుకొచ్చుండు. అయ్యా దామోదర్ రెడ్డి సారు, అందరూ మీ లెక్క మంచిగా ఆలోచన చేయరు. గడ్డ్యాం గాలినా సరే గాని పాలోని దుడ్డమేయొద్దు అన్నట్టే అన్ని పార్టీల లీడర్లు చూస్తుంటారు. ఎప్పుడు ఎదుటి పార్టీలో ఉన్న అయినోళ్లను సుటపోళ్లను అయినా ఎత్తిపొడుస్తుంటారు. సందు దొరికితే బదనాం చేయాలని నిందల మీద నిందలేస్తుంటారు. అధికారం కోసం అయినోళ్లను ఆగం చేసే రోజులు ఇవి. మరి జగదీశ్వర్ రెడ్డి సార్తోని మీ సోపతి కూడా 35 ఏండ్ల బట్టి మంచిగానే నడుస్తున్నది అంటే మీ నడమల అన్ని మంచిగానే సాటుగా సాగుతున్నట్టున్నాయి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గొల్లకుర్మ యాదవ పోరాట సమితోళ్ళు గాంధీ భవన్ కాడికి పోయి గర్జిస్తుర్రు. తెలంగాణలో 153% కంటే ఓటు బ్యాంకు ఉన్న మా జాతి బిడ్డలకు పదవులు రాకపోవుడేంది, అంతగానం ఓట్లున్న మమ్మలను చిన్నసూపు చూసుడేంది, మా వాటా మాకు కావాలని మలి సర్కార్ను మంచిగానే మందలిస్తుర్రు. బహుజన బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ సార్ను తెలంగాణ కాంగ్రెస్ పెబ్బను చేసిండ్రు, మంచిగానే ఉన్నది. మరి మా గొల్లోళ్ళు కురుమోళ్ళ ముచ్చటేంది, మాకు కూడా టీపీసీసీలా సరిసమానంగా కురిచేసి కూసుండబెట్టే సౌలదు ఎయ్యిండ్రి. రాష్ట్రంలో అటు ఇటు పావులంతు దాకా మా ప్రజలే ఉండ్రు. అంతగానం మంది ఉన్నప్పుడు మరి మా కుర్మ యాదవులను ఎందుకు గుర్తిస్తలేరు? ఓట్లప్పుడే మా యాదవులు కుర్మలు యాదికొస్తారు గాని పదవులు వంచిపెట్టేటప్పుడు యాదికి రారా? గత ప్రభుత్వంలో గొర్రె బలిస్తే గొల్లాయనకు బలము, గొల్లాయన బలిస్తే తెలంగాణకు బలమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మాటలతోని ఉబ్బిచ్చి మమ్మల్ని మురిపించిండు. 10 ఏళ్లు కాగానే పదవిలోకి వెళ్ళి దిగిపోయిండు. ఇప్పుడు మలి సర్కార్ ఏలుబడిలకు వచ్చింది, ఇప్పుడు కూడా ఏం ఫాయిదా లేదు. 10 నెలలు అవుతున్నా మా జాతి బిడ్డలను రేవంతాల సారు పట్టించుకుంటున్నట్టు కొడతలేదు. ఒకవేళ మా గురించి కూడా ఆలోచన చేస్తే ఇప్పటికే పదవుల పంపకాలు చెయ్యాలే కదా, చెయ్యలేదంటే పట్టించుకొని కిందికే కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదని ఇట్లా నినాదాలు ఎత్తుకుండ్రు. అయ్యా రేవంతాల్ గారు ఇన్నారు కదా, మరి వాళ్ళ ఓట్లతోనే మీరు అధికారంలోకి వస్తుర్రు. తక్కువ జనాభా ఉన్న మీ రెడ్లకు ఎమ్మెల్యే కా నుంచి సీఎం దాకా పదవులు ఉన్నాయి. మరి వీళ్ళ ముచ్చటేంది? నిజంగా మీది ప్రజాప్రభుత్వం అయితే మీకు తెలంగాణలో మార్పు తీసుకురావాలని ఉంటే గొల్ల కుర్మలను కూడా మంత్రులను, ఎమ్మెల్సీలను, కార్పొరేషన్ చైర్మన్లు చేసి చూపెట్టు. లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీకి కొమ్మగొడ్డలి కాటు తప్పది, మీ సీఎం సీటుకు కమ్మకత్తి పోటు తప్పది. మాకు గొర్రెలను కాసుడే కాదు పాలన చేసుడు కూడా తెలుసు. దేశాలను ఏలిన చరిత్ర ఉన్న మేమిట్లా దేహి అని పదవులు అడుక్కునుడు ఏంది అంటుర్రు గొల్లకుర్మ యాదవ పోరాట హక్కు సమితోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే